నమస్తే. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సో కర్రెగుట్టలు ఏ విధంగా అయితే అందరు పోలీస్ అధికారులు కావచ్చు ఆదివాసుల పైన దాడి చేస్తా ఉన్నారు అండ్ అలాగే నక్సలైట్లను చంపే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు కొంతమంది నాయకులు. సో చెప్పండి సార్, అంటే దీనికి ప్రొటెస్ట్ దేనికి? కర్రెగుట్టలు ఆదివాసులు నక్సలైట్లు చాలా మంది ఉన్నారు, 1000 మందికి పైగా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తోనే ఈ కోమింగ్ చేస్తున్నాం చెప్పి పోలీసులు. ఇది గత సంవత్సరన్నర కాలంగా కగార్ పేరిట ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది, చట్టాలకు వ్యతిరేకమైనటువంటిది. ప్రపంచంలోనే మన గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగం నేను విశ్వగురువుగా ప్రకటించుకున్నటువంటి మోడీ ఈనాడు ఆదివాసుల మీద కగారు పేరిట యుద్ధాన్ని ప్రకటించి నరమేధాన్ని చేస్తున్నాడు. అక్కడ ఆదివాసులను నిర్మూలన చేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ వాళ్ళు శాంతి చర్చల కోసం సిద్ధం, మేము ముందుకు వస్తున్నామని ప్రకటించారు స్పష్టంగా. వాళ్ళు యుద్ధానికి వస్తామని ప్రకటించాలా, చర్చలు జరగాల్సిన శాంతి కోసం. శాంతిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళ మోడీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, అందుకే యుద్ధం కొనసాగిస్తుంది. శాంతి కొనకొప్తామనేటువంటి దాంతో మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది. మేము ఈ నరమేధాన్ని ఆపాలని, శాంతి చర్చల్ని వెంటనే మోడీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి చర్చలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా. అంతేకాకుండా ఒక నరరూప రాక్షసుల్లాగా, రక్త పిపాసిలాగా మోడీ వాళ్ళ ఆదివాసుల మీద, శత్రు బలగాల మీద, శత్రు సైన్యాల మీద, శత్రు దేశం మీద ఎట్లయితే యుద్ధం ప్రకటించి వాళ్ళ ప్రాణాలు బలిగొంటున్నాడు. వాళ్ళ టెర్రరిస్టులు అని మనం అందరం ఖండిస్తున్నాం కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని. ఇక్కడ ఏమటువంటి టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి, దేశానికి స్వాతంత్ర్యం కావాలి, ప్రజలకి వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ శాంతి చర్చల కోసం ముందుకు వచ్చారు. అటువంటి చర్చల ద్వారా శాంతి నెలకొల్పితేనే ఆదివాసుల అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా శాంతియుత పద్ధతుల ద్వారా తప్ప పరిష్కారం లేదు. ప్రజలందరూ మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తే అది వేరే విషయం. వాళ్ళు అలాంటి పరిస్థితి కాదు. పైగా యుద్ధానికి కూడా నియమాలు ఉంటాయి. మా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మేము యుద్ధం చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ యుద్ధంలో ఒకవైపు వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినప్పుడు, అంటే మేము యుద్ధాన్ని ఆపు చేస్తామని, యుద్ధాన్ని ఆపు చేసి శాంతి నెలకొల్పుతామని దానికి ముందుకు వచ్చినప్పుడు దానిని గౌరవించాల్సిన బాధ్యత, దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉంది. అందుకే మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ నరమేధాన్ని ఆపండి, ఖగారు యుద్ధాన్ని ఆపండి, శాంతి చర్చలు కొల్పండి. ఏజెండాల విషయంలో ఏదైనా మాట్లాడండి, మీరు ఏజెండా లేకుండానే మీరు ఆయుధాలు దించాలి, ఆయుధాలు అప్పగించాలనే షరతులు పెట్టడం అనేటువంటిది ఎక్కడా కూడా ప్రపంచంలో శాంతి చర్చలు ఉపయోగపడేది కాదు. బేషరతుగా ఈ శాంతి చర్చలు జరగాలని, ఆ విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళ మేధావులు కోరుతున్నారు, ప్రజాస్వామికోలు కోరుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కోరుతున్నాయి. శాంతి చర్చలు జరగాలి, శాంతి నెలకొల్పాలి. ఈ మరణ హోమం ఆదివాసుల మీద జరుగుతున్నట్టు మరణ హోమం ఆపాలి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేస్తుంది. ఇదే విషయంలో మోడీ వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా వాడు ప్రధానమంత్రికి ఉన్న వాడి మెడలు వంచి తప్పనిసరిగా ఈ శాంతి చర్చలకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక పద్ధతి. ఇప్పుడు ఎవరు కూడా సమాజంలో అల్లకొల్లాలని చేయాలని చూడలేదు, యుద్ధాన్ని చేయాలని చూడలేదు, లేకపోతే టెర్రరిస్టు దాడులు చేయాలని చూడలేదు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు శాంతిని కోరుకుంటున్నారు, శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నారు. అటువంటి ప్రభుత్వమే మొండి వైఖరి అనిపిస్తుంది, దుర్మార్గమైనటువంటిది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మొండితనం విడనాడి చర్చలకి పూనుకోవాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి సార్, అంటే అమిత్ షా ఏమో ఎలాగైనా సార్ మార్చ్ కల్లా నక్సలైట్లు లేని దేశంగా మారుస్తాం, మేము మార్చ్ కల్లా కంప్లీట్గా అందరూ నక్సలైట్ని ఖతం చేసేస్తామని చెప్పి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ చేస్తారు సార్. నినాదం సరిగా లేదనుకుంటున్నారు. ప్రజలు రహిత భారతదేశాన్ని పరిపాలించాలని వాళ్ళు అనుకుంటున్నారు. అది రాజకీయంగా ప్రభుత్వం మాట్లాడేటువంటి మాట కాదు. నక్సలైట్లు ఈ దేశంలో 50 సంవత్సరాలుగా సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి తప్పుడు విధానాలు మార్చాలని పోరాటం చేస్తున్నారు. నక్సల్ రహిత అంటే సమస్యలు రహిత, లేకపోతే భారత రహిత, ప్రజలు రహిత అనేది అర్థం. వాళ్ళకు అణిచివేత అనేటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి ఉన్నది, అది కాదు. మేమేమంటున్నామంటే మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం నిన్నటి చేసింది, ఇవాళ నిలుపుదల చేసింది, కాల్పుల విరమణ చేసింది. ఒక రాజకీయ మెచ్యూరిటీ పరిణితి చెందినటువంటి ప్రభుత్వం అయితే వాళ్ళు వెంటనే వాళ్ళతో చర్చలు జరపాలి. అది విజ్ఞత కలిగినటువంటి వ్యవహారం. అందుకే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము చర్చలు కోరుతున్నాం. ప్రభుత్వం ఏం చేస్తున్నది, అవకాశం దొరికింది కదా అని వేటాడుతున్నది.
కర్రెగుట్ట చుట్టూ చుట్టేసింది. అందుకే ఇది సరిగా చర్చలు జరుపుదాం అన్నప్పుడు చర్చలు జరపాలి. ఇదే అవకాశం అని వేటాడేటువంటి పద్ధతి అనేటువంటిది ఒక హింసా ప్రవృత్తి. అది ప్రభుత్వము బాధ్యత కలిగిన ప్రభుత్వం చేసేటువంటిది కాదు. కర్రెగుట్టలో చాలా తీవ్రమైన నక్సలైట్లు ఉన్నారు. సో 1000 మంది పైగా ఉన్నారు. హెడ్ మాల ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తారు. అనేటువంటిది మీడియా చెప్తున్నది, కొన్ని వార్తలు వస్తున్నాయి. దానిలో నిజాలు అబద్ధాలు మన కామన్ మ్యాన్కు తెలియదు. దానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ చెప్పాలి, లేకపోతే ప్రభుత్వంకు తెలుసు. అంతేగాని జర్నలిస్టులకు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలతో మాట రాస్తున్నారు. అది వాస్తవం ఏంటిదో కాదు. కానీ బలగాలను ఆ అంచనాతోనే బలగాలను వాళ్ళు మోహరించారు. ఆ మోహరించినటువంటి బలగాలను ఉపసంహరించుకోవాలనేటువంటిదే మా డిమాండ్. వేటాడి ఎన్కౌంటర్లు చేయడం కాదు, ఇప్పుడు చర్చలు జరపడమే ఎజెండా అనేటువంటిదే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతున్నది. మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలనేటువంటి ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా మేధావుల నుంచి వస్తూ ఉన్నది. అందుకని తప్పనిసరిగా నరేంద్ర మోడీ సర్కార్ వెంటనే జరూరుగా ఈ చర్చలు జరపాలా. అదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా హోం మంత్రిగా ఉన్నటువంటి సీతక్కని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి నరమేధం ఏదైతే ఉందో, ఆదివాసీ జాతి హరణం ఏదైతే ఉన్నదో, ఇది కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికే పరిమితమైంది కాదు. తెలుగు ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయం కూడా ఉన్నది. ఇప్పటికే వాజేడు కానీ, వెంకటాపూర్ కానీ, ములుగులో కానీ దాదాపు 150 నుంచి 200 మందికి పైగా ఆదివాసీ ప్రజల్ని గత 4 రోజులుగా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అందుకని ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి సీతక్క లేదా రేవంత్ రెడ్డి సర్కార్ 7వ హామీ ప్రజాస్వామిక పాలన అని చెప్పిందో, రేవంత్ రెడ్డి సర్కార్ తప్పనిసరిగా బాధ్యత వహించి పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్ర దాడి మీద ఎట్లయితే మీరు కామెంట్ చేస్తూ వచ్చారో, ఇవాళ సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి నరమేధం ఏదైతే ఉందో, పొరుగు రాష్ట్రంగా పక్కనే ఉన్నటువంటి వెంకటాపూర్ కావచ్చు, వాజేడు కావచ్చు, ములుగు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ ప్రజల జీవితాన్ని ఆదుకోవడం కోసం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, స్పందించాలా. ఇమీడియట్గా ములుగు ప్రాంతంలో ఏదైతే 2 బేస్ ఏరియాలను ఏర్పాటు చేశారో, అక్కడ ఏదైతే ఫ్యాసిస్టు సాయుధ సైనిక బలగాలు దాదాపు వేలాదిగా చుట్టుముడుతున్నాయో, ఆ సాయుధ బలగాల్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చుట్టూ కేంద్రీకరించి ఎవరున్నారు? కర్రెగుట్ట దగ్గర ఆదివాసీలే ఉన్నారు. అన్నల పేరుతో ఆదివాసీలను చంపడమే లక్ష్యంగా చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ కింద, గుట్ట కింద, గుడిసె కింద ఉన్న ఖనిజాలను అమ్మడానికే వాళ్ళ ప్రయత్నం తప్ప మరొకటి కాదు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి ఇక్కడేం పని? అందుకే ఇట్లాంటి వాటన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గేమ్ ఆడుతుంది. వీళ్ళు కూడా వెంటనే చొరవ తీసుకొని మా రాష్ట్రంలో మా ఆదివాసీలు ఎందుకు అరెస్ట్ చేసినామని పోట్లాడాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ చట్టాలన్నింటినీ కూడా తీసేసి ఆదివాసీ హరణాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. శాంతి చర్చలు చేయాలని, కగారిని ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. వాడు కాదు, వాడు అబ్బా, వాడు తాత వచ్చినా రద్దు చేయలేడు. ఎందుకంటే ఆకలి ఉన్నంతసేపు కేకలు ఉంటాయి, అసమానతలు ఉన్నంతసేపు ఉద్యమాలు ఉంటాయి, వర్గ సమాజం ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి. కాబట్టి అవి లేని సమాజంలో మాత్రమే సాధ్యం అవుతాయి. పిల్లోడైనా ఏడిస్తే కొడితే సొమ్మసిరుతాడు, కానీ లేచిన తర్వాత ఆకలిని కేకలేస్తాడు. అందుకే వర్గ సమాజం ఉన్నంతసేపు ఉద్యమాలు ఉంటాయి. అందుకే ఎవ్వడూ అంతం చేయలేడు అనే విషయం వాస్తవం. అందుకే అట్లాంటి క్రిమినల్ ఆలోచనలన్నీ మానేసి చర్చలు జరిపి శాంతియుతంగా, ప్రజాస్వామికయుతంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.